వెల్గతుర్తి మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో ధరణి ద్వారా ఎదుర్కొన్న సమస్యలు భూభారతి ద్వారా అధిగమిస్తాం. భూమి అంటేనే గౌరవం. ఆ సమస్యలను అధిగమించడానికి భూభారతి చట్టం తెచ్చాం. దీని ద్వారా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సన్న బియ్యం తినాలని సన్న బియ్యం ఇస్తుంటే మేం తినే బియ్యం మీరు తింటారని ధోరణి. ధరణి స్థానంలో భూభారతి వస్తే భూములు ఏమవుతాయని భయం. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి అప్పుడే సొరంగం పనులు పూర్తి చేశాం. కుర్చీ వేసుకుని గౌరవెల్లి పూర్తి చేస్తామని మీరు 10 ఏళ్లుగా గౌరవెల్లి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మేం కాల్వల నిర్మాణం పూర్తి చేస్తే కళ్ళు బయలు నమ్ముతున్నాయా అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం. కులగణన పూర్తి చేసి బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ అవకాశాలు 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేశాం. మీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మరి బలహీన వర్గాలకు ఎందుకు అవకాశం ఇవ్వరు? కాంగ్రెస్ పార్టీని విలన్ అంటున్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేదాన్ని పేర్కొన్నారు. కవిత ఎంపీగా ఓడిపోతే 4 నెలల్లో ఎమ్మెల్సీ చేశాం. మరి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 15 నెలల్లో 69,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. 25 ఏళ్ల మీ పార్టీ ఏం చేసిందో చెప్పే ప్రయత్నం చేయండి. ఎంతసేపు మీ సోది కాంగ్రెస్ విమర్శలకే ఇక పరిమితం అవుతున్నారు. సభకు జనాలు లేకపోవడం, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దయాకర్ రావులు సభకు పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు.